హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. బాలకృష్ణ గారి ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో, మీలో ఎంతమంది బాలకృష్ణ గారి వీరాభిమానులు ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఈ రోజు మనం గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు వదిలేస్తే హీరో శ్రీకాంత్ గారు చేసినటువంటి సినిమాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మాకు లభించినటువంటి కొన్ని అఫీషియల్ సోర్సెస్ ద్వారా దొరికిన ఇన్ఫర్మేషన్తో ఈ వీడియోని చేయడం అనేది జరిగింది, గమనించగలరు. గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఆయన కూడా ఒకరు. ఇక లేటెస్ట్ గా లెజెండరీ యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా లిస్ట్ లో ఆయన కూడా ఒకరిగా చేరారు. పద్మభూషణ్ అవార్డుని సాధించి కనీ విని ఎరుగని చరిత్రని సృష్టించారు బాలకృష్ణ గారు. ఇది మన తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం అని చెప్పాలి. ఇక తర్వాత ఆయన పద్మవిభూషణ్ అండ్ భారత రత్నాన్ని కూడా సాధించాలని అభిమానులు, తెలుగు ప్రేక్షకులంతా కూడా కోరుకుంటున్నారు. ఇక మనందరికీ తెలుసు బాలకృష్ణ గారు ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లకు పైగానే పూర్తయిందని. అయితే ఈ 50 ఏళ్లలో ఆయన చేసింది 100కి పైగా సినిమాలు మాత్రమే. అందుకు ఒక కారణం ఉంది. ఆయన ఎప్పుడూ కూడా ప్రేక్షకులకి ఒక కొత్తదనమైనటువంటి ఎక్స్పీరియన్స్ ని అందించాలి అనే తాపత్రయంలో ఇప్పటి వరకు చాలా సినిమాలు చేయకుండా రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. కేవలం రెమ్యునరేషన్ అండ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని మాత్రమే ఆయన దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేసి ఉండుంటే ఖచ్చితంగా ఈ పాటికి 200లకు పైగా సినిమాలు ఆయన చేసి ఉండేవారు. అయితే ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇష్టపడే బాలకృష్ణ గారు ప్రేక్షకులకి ఒక కొత్త రకం ఎక్స్పీరియన్స్ ని ఆయన సినిమాల ద్వారా అందించాలి అని చాలా సినిమాలు రిజెక్ట్ చేయడంతో ఆయన కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అనేవి మిస్ చేసుకున్నారు. హీరో శ్రీకాంత్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి సక్సెస్ అయినటువంటి యాక్టర్స్ లో ఆయన కూడా ఒకరు. లేట్ 90s లో మంచి మార్కెట్ అండ్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోగా ఆయన నిలిచారు అప్పట్లో. ఇక బాలకృష్ణ గారు వదిలేస్తే శ్రీకాంత్ గారు చేసినటువంటి మొట్టమొదటి సినిమా 1996 జనవరి 12న ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఫ్యామిలీ రొమాంటిక్ క్లాసిక్ మూవీ పెళ్లి సందడి. కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ టైంలో ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో పెర్ఫామ్ చేసింది. అయితే పెదరాయుడు సినిమా కలెక్షన్స్ ని క్రాస్ చేయడంలో చిన్న ఫెయిల్ అవ్వడం వల్ల ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ని జస్ట్ మిస్ అయిందంతే. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ ఫిలిం ఆ టైంలో. చిన్న హీరోగా ఉన్నటువంటి శ్రీకాంత్ గారిని స్టార్ హీరోగా మార్చింది ఆ టైంలో ఈ ఫిలిం సక్సెస్. స్టార్ ప్రొడ్యూసర్స్ అశ్విని దత్ గారు అండ్ అల్లు అరవింద్ గారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించడం అనేది జరిగింది. ఇక కీరవాణి గారు అందించినటువంటి సంగీతం అనేది సినిమాకి ఎంతగానో ప్లస్ పాయింట్ గా నిలిచి సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ గా నిలిచినటువంటి ఈ మూవీ స్టోరీ అనేది కె రాఘవేంద్రరావు గారు ముందుగా బాలకృష్ణ గారికే చెప్పడం అనేది జరిగింది. అయితే ఆ టైంలో ఎంత క్లాస్ మూవీ అనేది ఆయనకి వర్కౌట్ కాదని ఆయన ఈ సినిమాని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ సినిమాని బాలకృష్ణ గారితో పాటు రాజశేఖర్ గారికి కూడా కె రాఘవేంద్రరావు గారు చెప్పడం అనేది జరిగింది. ఆయన కూడా ఆ టైంలో ఎంత క్లాస్ మూవీ ఇప్పుడు ఎందుకు చేయడం అని రిజెక్ట్ చేశారు. దాంతో పేరున్న హీరోలు ఎవరు పెద్దగా ఒప్పుకోవట్లేదని ఆ టైంలో చిన్న హీరోగా ఉన్నటువంటి శ్రీకాంత్ గారితో ఈ సినిమాని తీశారు కె రాఘవేంద్రరావు గారు. అండ్ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచి శ్రీకాంత్ గారిని స్టార్ హీరోగా మార్చింది ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేసి ఉండుంటే ఎలా ఉండేదో అండ్ ఈ సినిమాని ఆయన రిజెక్ట్ చేయడంపై, ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 2, 2007లో రిలీజ్ అయినటువంటి ఆపరేషన్ దుర్యోధన. శ్రీకాంత్ గారు హీరోగా నటించినటువంటి ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ కి పోసాని కృష్ణమురళి గారు రైటర్ అండ్ డైరెక్టర్ గా సినిమాని ప్రొడ్యూస్ చేసి చిత్రీకరించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కమర్షియల్ సక్సెస్ ని సాధించడం మాత్రమే కాకుండా శ్రీకాంత్ గారికి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ పరంగా నామినేషన్ ని తీసుకొచ్చింది అవార్డ్స్ కేటగిరీలో. ఆయన కెరీర్ లో వన్ ఆఫ్ ది కమర్షియల్ సక్సెసెస్ తో పాటు విభిన్నమైనటువంటి చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచి ఆయనకు మంచి పేరుని తీసుకొచ్చింది ఈ ఫిలిం. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచినటువంటి ఈ సినిమా స్టోరీ అనేది పోసాని కృష్ణమురళి గారు రైటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఈ కాన్సెప్ట్ అనేది బాలకృష్ణ గారికి చెప్పడం అనేది జరిగింది. అయితే అప్పటికే ఒక్క మగాడు అనే సినిమాతో ఆయన చాలా బిజీగా ఉండడం, ఆ సినిమా కూడా సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీయే కావడంతో ఈ సినిమాని ఆయన రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ సినిమాలోని హీరో క్యారెక్టరైజేషన్ కూడా అబ్నార్మల్ హ్యూమన్ లా ప్రవర్తించే క్యారెక్టర్ కావడంతో
ఇంత పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయడం రిస్క్ అని భావించి ఆయన ఈ కారణంతో కూడా ఈ సినిమాని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇక తర్వాత శ్రీకాంత్ గారితో ఈ సినిమాని పోసాని కృష్ణమురళి గారు డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ ని సాధించింది ఈ సినిమా. ఇప్పటికీ చాలా మంది సినీ విశ్లేషకులు ఈ సినిమా బాలకృష్ణ గారు చేసినుంటే సినిమా రేంజ్ అండ్ రీచ్ అనేది ఇంకా బాగా పెరిగి ఉండేది, సినిమా కూడా ఇండస్ట్రీ గా నిలిచి ఉండేది అని చాలా మంది భావిస్తారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక బాలకృష్ణ గారు వదిలేస్తే శ్రీకాంత్ గారు చేసినటువంటి మూడవ సినిమా 2009 అక్టోబర్ 9న ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి పొలిటికల్ ప్యాట్రియాటిక్ యాక్షన్ డ్రామా ఫిలిం మహాత్మా. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నటువంటి కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమా శ్రీకాంత్ గారి 100వ సినిమాగా రిలీజ్ అయింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున రిలీజ్ అవ్వాల్సినటువంటి ఈ ఫిలిం కొన్ని సెన్సార్ ఇష్యూస్ వల్ల అక్టోబర్ 9కి పోస్ట్ పోన్ అయి ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆ రోజు విజయ్ యాంథోనీ మ్యూజిక్ అందించినటువంటి సినిమా మ్యూజిక్ అనేది ఆ టైంలో బాగా పాపులర్ అయింది, హిట్ అయింది కూడా. ఇక సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ ని సాధించింది. ఈ సినిమా కూడా కమర్షియల్ గా అండ్ నటన పరంగా శ్రీకాంత్ గారికి మంచి సక్సెస్ ని ఫేమ్ ని తీసుకొచ్చింది. అయితే కృష్ణవంశీ గారు ఈ సినిమా స్టోరీని ముందుగా బాలకృష్ణ గారికి చెప్పడం అనేది జరిగింది. అయితే బాలకృష్ణ గారు ఆ టైంలో 2009లో పొలిటికల్ గా చాలా బిజీగా ఉన్నారు అండ్ అంతకు ముందే ప్యాట్రియాటిక్ మూవీ కూడా ఆయన చేసి ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. అయితే ఏమాత్రం బాలకృష్ణ గారు ఈ సినిమాని చేసి ఉన్న ఆయన కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో నిలిచి ఉండేది ఈ ఫిలిం అని ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులు భావిస్తారు. మరి బాలకృష్ణ గారు ఈ సినిమాని చేసి ఉంటే ఎలా ఉండేదో అండ్ దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఇక ఫైనల్లీ బాలకృష్ణ గారు వదిలేస్తే శ్రీకాంత్ గారు చేసినటువంటి 4th అండ్ లాస్ట్ ఫిలిం 2012లో రిలీజ్ అయినటువంటి దేవరాయ. నాని కృష్ణ అనే డైరెక్టర్ ఈ సినిమాకి డైరెక్షన్ మరియు ప్రొడ్యూసర్ గా నిర్వహించి నిర్మించినటువంటి ఈ ఫిలిం కి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు ఆ టైంలో మ్యూజిక్ అందించడం అనేది జరిగింది. 7th డిసెంబర్ 2012న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఫ్యాంటసీ కామెడీ ఫిలిం గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించిన స్థాయిలో సక్సెస్ ని సాధించకపోయినా అబవ్ యావరేజ్ మూవీగా నిలిచింది. శ్రీకాంత్ గారికి కూడా మంచి పేరుని తీసుకొచ్చింది ఈ సినిమా. అయితే ఈ సినిమా స్టోరీని డైరెక్టర్ నాని కృష్ణ ముందుగా చెప్పింది బాలకృష్ణ గారికి. అయితే ఆ టైంలో అధినాయకుడు అండ్ శ్రీమన్నారాయణ లాంటి ఫిలిమ్స్ తో బ్యాక్ టు బ్యాక్ బాలకృష్ణ గారు చాలా బిజీగా ఉండడం అండ్ ఈ టైప్ హిస్టారికల్ కింగ్ క్యారెక్టర్స్ అనేవి ఆయన ఇంతకు ముందే కొన్ని ప్లే చేసి ఉండడంతో ఈ సినిమా స్టోరీ ఆయనకి నచ్చినా సరే ఎందుకో ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు అండ్ ఈ మూవీని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇక బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి సినిమా స్టోరీ అనేది ఆ తర్వాత శ్రీకాంత్ గారి వద్దకు వెళ్ళగా ఆయన ఈ స్టోరీని వచ్చి యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అబవ్ యావరేజ్ సక్సెస్ ని ఈ సినిమా సాధించింది. అయితే యాక్టర్ గా శ్రీకాంత్ గారికి మంచి పేరుని తీసుకొచ్చింది ఈ సినిమా. చూసారుగా, గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో బాలకృష్ణ గారు వదిలేస్తే శ్రీకాంత్ గారు చేసినటువంటి సినిమాలు ఏంటో, వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో అండ్ వీటిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.